భారతీయ సాహిత్య తొలి నవల అట్టబాణ కవి రచించిన కాదంబరి 29వ భాగం 10/3/24. తాంబూల కరండవాహిని అయిన ఒక అమ్మాయి ఈమెతో మహాశ్వేతతో చెప్తారు. దూరం ముక్తాలతయా విలసితయా విప్రలోభ్యమానోని హంస ఇవ దర్శితా షో మానస జన్మాత్వయీనా త్వయానీత అనయాచ మే దృష్టయాదిమోహ భ్రాంత్యేవ ప్రణష్టవర్త్మను బహుళ విషయే వాంధస్య జిహ్వోచ్ఛితే చిచ్చేక మూకస్య ఇంద్రజాలక పిచ్చక ఏవా తత్వదర్శినః జ్వరప్రలాపప్రవృత్తే వాసంబద్ధవభాషిణః దుష్టనిద్ర ఏవ విహ్వలప్యలోకాయ అతిక విద్యయే వా ధర్మరుచేః మదిరయే ఉన్మత్తదు అస్య దురావేశక్రియా ఏవ పిశాచగ్రహస్య దోషవికారో ఉపచయసు సుతరామక్రియతస్మరాతురస్య మే మనః ఏనాకులీక్రియమాణాం సరిదివపూరేణ విహ్వలతామభ్యాగమం పాంచద్వితీయదర్శనేన కృతమహాపుణ్యామివ అనుభూత స్వరలోకవాసామివ దేవతాధిష్ఠితాం ఇవ లబ్ధా వరామపీతాన్ కృతావివ సమాసాదితైలోక్యరాజ్యాభిషేకామివ మన్యమానా సతత సన్నిహితా ఆత్మపి అతి దుర్లభదర్శనామివ అతి పరిచిత్యావప్య పూర్వామివ సాదరమాభాషణమాణా పార్శ్వస్థాం అభి సర్వలోకస్యోపర్యవస్థితాం ఇవ పశ్యంతి కపోలయో అలకలతా భజేషు చ సోపగ్రహం స్పృశంతీం విపరీతమివ పరిజన స్వామి సంబంధముపదర్శనయంతి కరతలికే కథయ కథం సత్వయా దృష్టః కిం మభిహితాపితే కియంతం కాలమవస్థితాసిత క్రియక్రియా సువర్రస్మానం సావ ఇవగత ఇది పునః పునః పర్యపృచ్ఛన్ అనయైవ చ అనవైచ కథయా సహసన్నిన్నేవ ప్రాసాదేతైవ ప్రతిషిద్ధాశేష పరిజన ప్రవేశాదినవ సత్యం ఆయుం. అలా ఉండగా నాతో పాటు దీనికి చక్కని తెలుగు అనువాదం చేసిన వారు విద్వాన్ విశ్వం. దాన్ని మనం అనుసరిస్తున్నాం. నాతో పాటు అచ్చోధానికి సానార్థం వచ్చిన తాంబూల కరండవాహిక తరలిక పలకరించింది. వచ్చి చాలాసేపు అయినట్టుంది. మెల్లగా నాతో పట్టుదారిక మనవి ఆ సరస్తీరంలో చూసామే. ఆ దివ్యాకారులైన తాపస కుమారులలో ఒక ఆయన నీ చెవిలో పూల గుత్తి ఉంచాడే, ఆయన మళ్ళీ నాకు కనిపించాడు. తన తోడి తాపసికి కనపడకుండా మెల్లగా పొదల చాటనే వచ్చి నేను మీ వెనక వస్తుండగా ఆపి, ఎవరి అమ్మాయి, ఎవరి కూతురు, పేరేమిటి, ఎక్కడికి వెళ్తోంది అని అడిగాడు. సకల గంధర్వులకు పూజనీయుడు, గంధర్వ కామినుల మకరికాపత్రాలతో చిత్రితమైన భుజాలు కలవాడు అయిన హంసరాజుకు అప్సరల్లో పుట్టిన గౌరి కుమార్తె మా భట్టుదారిక, పేరు మహాశ్వేత. ఇక్కడ స్నానం చేసి తిరిగి హేమకూట పర్వతానికి వెళ్ళిపోతోంది అని నేను చెప్పా. ఆ మాట చెప్పగానే కాసేపు ఊరకే నిల్చుండి ఏదో ఆలోచించుకున్నాడు. రెప్పవాల్చకుండా నా వైపే చూస్తూ ఏదో అడుక్కుంటున్నట్లుగా తిరిగి అన్నాడు. బాలిక, ప్రాయం చిన్నదైనా నీవు గంభీరాకృతిగా కనపడుతున్నావు. నేనొకటి అడగనా? అప్పుడు నేను వినయపూర్వకంగా చేతులు జోడించి
సాదరంగా అన్న, స్వామి ఎందుకట్లా అంటారు? నీ వంటి మహాత్ములు లోకవంజులు, నా వంటి వాడు ఎంత పుణ్యం చేసుకుని ఉంటేనో కాని మిమ్మల్ని చూడలేం. మరి ఆజ్ఞాపించడం అంటే నాదెంత భాగ్యమో, సెలవీయండి, నన్ను అనుగ్రహించండి. అలా నేననగానే స్నేహితురాలిగా, ప్రాణప్రదురాలిగా నా వైపు చూసి పక్కన ఉన్న తమాల వృక్షం నుంచి ఒక చిగురాకు తుంచి పక్కనున్న బండపై రసం పిండారు. ఆ మత్తగజ మదసురభిలమైన రసంతో తన కప్పుకున్న నారచీర చెరకు చింపి దానిపై తన కోమలమైన చిటికెన వేలి గోటి మనతో ఏదో రాశాడు. ఆ ఉత్తరం తీసుకెళ్ళి మీకు ఇమ్మని ఇచ్చారు అంటూ ఆ తరలిక తాంబూల కరణం నుంచి తీసి చూపించి ఆ శబ్దమయమైన ఆయన మాటలతోనే స్పర్శ సుఖాన్ని అనుభవిస్తూ వినికుడితోనే ఏదో మదన మంత్రంలో ఆవిష్టురాలనైనట్లుగా పులకించిపోయి ఆ పిల్ల చేతి నుండి ఆ పత్రాన్ని లాక్కున్న ఈ క్రింది పద్యం అందులో కనపడింది. విషము నాసచూపి బిరబిర అంచన్ దూరమునకు లాగు తీరు దోప ముత్యముల సరాన మురిపించి నా మది లాగుకొంటివేమీ బాగు చెడియా. ఆ ఉత్తరం చూడగానే కామాతురమైన నా మనసు మరింత గగ్గోలుపడి దారి తప్పిన వాడికి దిక్కు తెలియనట్టు, గుడ్డివాడికి చీకటి రేయిలాగా ముందే మూగివాడికి నాలుక తెగవేసినట్లు, మగవాడి నాలుక తెగవేసినట్లు, మూర్ఖుడకు ఇంద్రజాల పింఛకల్లాగా ముందే వాగుడు కాయకు సన్నిపాతం ముంచుకొచ్చినట్లు, విషమెక్కిన వాడికి నిద్ర వచ్చినట్టు, ముందే ధర్మదూరుడికి ఆస్తికమతంలా, పిచ్చివాడికి కల్లులా, ముందే ధర్మదూరుడిగా పిశాచానికి మరో భూతం ఆవేశించిన, ముందే మరులు కొని తెరలు క్రమ్మిన నా మనసు ఆ ఉత్తరంతో మరింత తల తిరిగిపోయి కొత్త నీరు వచ్చి కలగిపోయిన నదిలా అయిపోయింది నా మనసు. రెండవసారి ఆయన్ని చూసింది కదా అని తరలికను మహాపుణ్యవంతురాలిగా, స్వర్గానికి వెళ్ళి వచ్చిన దానిగా, దేవతలు వరాలు పొందిన దానిగా నేను భావించి, అమృతపానం చేసిన దానిగా, ముల్లోకాల పట్టపు రాణిగా భావించా. ఎప్పుడు నా దగ్గరే ఉంటున్నా ఏదో రాక వచ్చినట్లు, ఎంతో పరిచితురాలి అయినా అపూర్వంగా కనపడినట్లు ఎంతో ఆదరంగా పలకరించాను. నా ప్రక్కనే ఉన్న ఏదో లోకాలన్నిటినీ అందని ఉన్నత స్థాయిలో ఉన్నట్టు నేను చూశా. అహస్తుముని కుమార నామ గ్రహణా దేవస్థాన స్థితాధిగతేవ ద్వారదేశం సముపజాత తగాగమమ ఆశంక సమహూయాన్ మాన్యతనమంక కించిద సంగచ్చద ప్రవేశతానిత్యాదిత్య ప్రాహిణం అదముహూర్తాదివృతం తస్య రూపేశ్యావ యౌవనం యౌవనశ్చేన మకరకేతనస్యేవ వసంత సమయం వసంత సమయస్యేవ దక్షిణానిలమనురూపం సఖాయం వృషకుమారం కంకపించలనామాం రంజనం జరాధవళస్య కంచుకెనో కుమారేణ చంద్రాతపస్యేవ బాలాతపమాగచ్చంతపశ్య అంతనికముపగత్యా చాత్యపర్యాకులమివ విశదామివ శూన్య నివార్ధినవామి వాస్తవద్గతాకూతమాకారం అలక్షణం ఉత్థాయ చకృత ప్రాణామాసాదం స్వయమాసనం ఆహరం ఉపతిష్టచ్చయ బలావిచ్చతోపి ప్రక్షాళ్య చరణా అవమృత్యతోత్తరీయాంసక పల్లవీ నా వ్యవధానావాయాం భూమావేతనస్యాంతికి సముపావిశం అదముహూర్తమివ స్థిత్వా కిమపి చక్షురివ సతస్యామిచ్చ
ఇమ్మీ సోపావిస్తాయాంతరళీయాకాంచ చక్షు ఉపాదం అహంతు విదితాభిప్రాయ దృష్టై భగవన్నివ్యతిరేక వ్యతిరిక్తేయమస్మచ్చిర్యాత్ అశంకిత అవధేయ తామిత్యవోచం ఏవముక్తశ్చ మయా కవించః ప్రత్యవాదీత్ రాజపుత్రికిం బ్రవీమి వా వాగీమి నాభిధేయ విషయమవతరత అధిప్రతయః స్వకందమూలాఫలశీశాంతో వనవాసరితు మునిజనః కువాయాస మనుప్రశాంతమనోజిత అతో విషయోపభోగాం అభిలాషగరు కుశో మన్మథ వివిధ విలాస సంకటోగ్రాగ ప్రాయ ప్రపంచ సర్వమేవాను ఉపపన్నమాలోక కియమారబ్ధం దైవేన అయత్నేనైవ ఖలూపసాహస్తా దతాం ఈశ్వరో నయతి జనం న జానే కిమిదం వల్కలానాం సదృశముపాహో జటానాం సముచితం కిం తపసో అనురూప మహోస్మిద్ధర్మోపదేశాంగమివ పూర్వే యం విలంబనా కేవలమవశ్యకథమీయం అపర ఉపాయో దృశ్యతే అన్యాపరప్రతిక్రియా న ఉపలభ్యతే అన్యచ్చలనం నాలోక్యతే అన్యాగతిర్నాస్తి అకథ్యమానేన మహాననర్ధో అని నిపాతో జాయతే ప్రాణపరిత్యాగేనాపి రక్షణీయః సౌహృద సవ ఇతి కథయామి అస్తి భగవత్యాః సమగ్రమేవ సమయాత తథా నిష్ఠురముపదత్యత కూపేనాభిహిత తదాచాభిధాయ పరిత్యజ్య తరతస్మాత్ ప్రదేశా ఉపజాతానుష్యనుత్సుక పృష్ట కుసుమావచయోన్యం ప్రదేశమగమం అపయాతాం భగవంత్యా ముహూర్తం వివస్తత్వా ఏకాకీమయం ఇదానీం మా చరతి ప్రతి సంజావితర్కః ప్రతి నివృత్య వితపాంతరిత విగ్రహస్థం ప్రదేశం యలోకయన్ యావత్ తత్రం నాద్రాక్షం అశిచ్చమేనం శివం కిన్ను మదన పరాయత్తం చిత్తవృత్తిస్తామేవాను అసరన్ గతో భవేర్గతాయాంజలస్యాం లబ్ధచేతనోజ్జలయా న శక్నోతి మే దర్శనపదముపగంతం అహోస్మిత్ కువితః పరిత్యజమానంగః ఉపాన్వేషమాణో మామేవ ప్రదేశమన్యమితః సమాశ్రితస్యాదితి ఏవం వికల్పయన్ కంచిత్ కాలవతిష్టం తేన తు జన్మతః ప్రభృత్యబ్దస్య తక్షణ అప్యదర్శన ననోదూయ మానః పునరచింతం సదాకాధైర్యస్ఖలన విలక్షణ కించిదనిష్టం అతి సమాలోచన వేద్ నహి కించిన్న క్రియహేతైః యతః తన్యోగానమేవం ఏకాకినం కర్తుమిత్యవధార్యాన్వేష్టుమాదరమకరవౌ అన్వేషమాణాశ్చ యథా యథా నాపశ్యంత తథా తు సుహృత్స్నేహకాతరతేన మనసా తత్తదసో భవమాశంకః శంకమానః తరులతా గగనాని చందన వీధికాః లతామండపాన్ సరహా కులాని చ వీక్షమాణో నిపుణమిత స్థతో దత్తదృష్టిః శుచిరం వ్యజరం. రెండవసారి ఆయన చూసింది కదా అని తలలక మీద నాకు ఎక్కువ అభిమానమే. ఆమె చెక్కిళ్లను ముంగుళ్లను నిమురుతూ తాను యజమాను రాలైనట్లుగా నేను సేవకురాలైనట్లుగా ప్రవర్తించి తరళికా చెప్పవే ఆయన ఎలా చూశావే, ఆయన ఏమన్నాడే, అక్కడ ఎంతసేపు ఉన్నాడు, ఆయన మన వెనక ఎంత దూరం వచ్చాడు, అది పదే పదే ప్రశ్నించా అలా మాట్లాడుకుంటూ అదే కథతోనే అదే ప్రసాదంతో అట్లా ప్రసాదంలో అట్లా ఒక్క చెలికత్తెను రానివ్వకుండా ఆ రోజల్లా గడిపాను. ఇంతలో నా హృదయంలో రాగాన్ని భాగం పుచ్చుకున్నట్టుగా రవిబింబం ఎర్రబడి ఆకాశంలో కిందికి వ్రేలింది. రక్తుడైన రవిని చూడాలన్న అపేక్షతో పద్మాలలో పడుకుని నిరహ వ్యధ చెందుతున్నట్లుగా
ఆత్మపలక్ష్మి తెల్లబడిపోయింది. కమలవన ఆత్మపలక్ష్మి పగలు సాగిపోయింది. కమలవనాలలో నుండి అడవి ఏనుగులలాగా లేచి రవికిరణాలు గైరికాది ధాతు సంపన్నాలై కొండల జలపాతాలపై పడి పాలవర్ణ రంజితాలయ్య. ఇక విశ్రాంతి పునుక్ముత్తి కోవత్తుగా అది ఆకాశం దిగిపోయి సూర్యరథాలు హర్షంతో సకిలిస్తుండగా వాసరం మేలుగిరి గవ్వరంలోకి వెడలిపోయింది. తామర పూలు ముడుచుకలగా ఆ మొగడన్లు తుమ్మెదలు చేరుకున్నాయి. విరహంతో ముచ్చబోతున్నట్లు పద్మినీలత కళ్ళు మూసుకుంటున్నాయి. ఒక చిన్న తామర తూడిని అదొకటి ఇదొకటి చక్కెరవాకాలు రెండు కొరుకుతున్నాయి. అదే మృణాళంలోని రంధ్రం ద్వారా ఒకదాని హృదయాన్ని మరొకటి గ్రహించి విడిపోయాయేమో అనిపి. ఆ సమయంలో ఛత్రగ్రాహిని వచ్చి నాతో అంది, భర్తుదారిక, మనం మచ్చోద తీరంలో చూచిన ముని కుమారులలో రెండవ ఆయన వాకిట్లో ఉన్నాడు. జపమాలం కోసం వచ్చాను అంటున్నాడు. ఆ మాట వినగానే నేను అక్కడే ఉన్న ముని కుమారుడన్న పేరు వినగానే ద్వారాదేశం వద్దకు వెళ్ళినట్లయి ఒకవేళ పుండరీకుడే వచ్చాడేమో అన్న ఆశంకతో మరొక కంచిని పిలిచి వెళ్ళి ఆయన తీసుకురమ్మన్నా. ఒక క్షణంలో ఆయన వచ్చాడు. పుండరీకుని మిత్రుడు కవింజరుడాయన. సరిగ్గా ఆయనకు సరిపోయినట్లే ఉన్నాడు. రూపానికి యవ్వనంలాగా, యవ్వనానికి కాముళ్లాగా, కాముడికి వసంతుళ్లాగా, వసంతానికి మలయానిలలా పుండరీకుడికి తగిన చెలికాడు. వెన్నెల వెన్నంటి వచ్చే నీరెండవలె ముగ్గుల బుట్టదల ముదుసరి కంచుకు వెనకే ఆయన వస్తున్నాడు. దగ్గరకు రాగానే ఆయన ఆకారం ఎంతో విషణ్ణంగా, ఆకూలంగా, శూన్యంగా, ఏదో బతిమారుతున్నట్లుగా, ఏదో చెప్పదలుచుకున్నట్లుగా కనిపించింది. నేను లేచి నమస్కారం చేసి స్వయంగా భక్తితో ఆసనం తీసుకొచ్చి కూర్చోమన్న. ఆయన వద్దంటున్నా బలవంతంగా కాళ్ళు కడి పయ్యద చెరగుతో తుడిచి ఆయనకు దగ్గరగా నేల మీద కూర్చో. ఆయన కాసేపు ఊరకే ఉండి ఏదో చెప్పదలుచుకున్నట్టుగా తరలిక వైపు చూశాడు. ఆ చూపును గ్రహించిన నేను, స్వామి, ఈవిడ నా శరీరంలో భాగం వంటిదే. నిస్సందేహంగా మీరు చెప్పాల్సిందేమిటో చెప్పచ్చు అన్నాను. అధైకల్పిన్ సరస్వమీరే పరివర్తిత నివర్తనదయా కుసుమ ఇవ ధుమకరవ ఇవ పరభృతమయ మయూరమయవ ఇవాది మనోహరే వసంత భోజన్మభూమి భూతే లతాగహనే కృతావస్థానమృత్యుష్ట సకల వ్యాపారతయాన్ని యా అలిఖిత నివోత్తీర్ణమివ సంభవిత ఇవ ఉపరతమివ ప్రసుప్తమివ యోగ సమాధి స్కంధమివ నిశ్చలవత్ స్వవృత్తాచలితాం మే ఏకాకినం అపి మన్మథాధిష్ఠితం తసానురాగమి పాండుతామావాసనం శూన్యాంతఃకరణమపి హృదయ నిదాసిక అధిష్ఠిత మదనుష్ఠీకమపి కథిత మదన వేదానాతిశయం శిలాతలోపవిష్ట అపి మరణే వ్యవస్థితం శాప ప్రధాన భయానివాదత్తదర్శనేన కుసుమాయుధేన సంతప్యమాన మలిస్పందిత ఆ హృదయానివాసినీం ప్రియాం ద్రష్టుమంతం ప్రవిష్టైరివాపస్య హంతమాప ఆత్రాస ప్రతీనైరివ మనక్షోభ ప్రకుపితైరివ మన్ముచ్ఛతై ఇంద్రియై శూన్యై కృత శరీరం నిస్పందనమీరతేనాంతర్జ్వలన మదన దహన ధూమాకులితాభ్యంతరేణ పక్ష్మాంతరయుర అవాంతరేణ కధారం అనవరతామీక్షణాయుగళేన
బాష్పజలదుద్దినముస్తు జనమాలోహితీనాం అధర ప్రభావమంగాగ్నే మంగాగ్నే హరహరతో హృదయ ఓర్ధ్వసంతర్పణీం ఇఖామివా వాదాయ నిష్పతితద్భుచ్ఛాస్వై తరళీకృతాసన్నలతాకుసుమకేసరం వామకపోల శయనీకృత కరతలయాయ సముత్పద్మ బిరై మకులై నఖాంసుభిర్వితాభిర్వి వలీకృత మచ్చాంచ చంచన చంగన నర్ద చిర రచిత తలాటిక మివ లలాటముద్వహంతం ఉపచరాపనీత పారిజాత కుసుమ మంజరీ కర్ణపూర్తయ సశేష పరిమళామో అమూదోలోభ సర్పిణా కల విరుతచ్చతేన మదన సమ్మోహన మంత్రమివ జపతా మధుకర లేఖాం సలిలోత్పల మివ సతత మాలపల్ల సతతం మాలపల్లవ మివ శ్రమణదేశం దధానముత్కంఠాజ్వరుణో మాంచ వ్యాజేన ప్రతిరోమకోప నిపతితానాం మదన శరాణాం కుసుమ శరకేశర శల్యశకర నికర వయాలగ్ని బిభ్రాణం దక్షిణకరేణ పురిత కిరణకరాంతక కతల స్పర్శసుఖ కంటకితామివ ముక్తావలీం అవినయ అతారక ఉరసి ధారయంతం మదవశీకరణ సూర్ణేనేవ కుసుమరేణునా తరుభిరాహుణ్య మానమాత్మరాగమివ సంక్రావయద్భి ఆసన్నై అనిల వలితై అశోక పల్లవై పృశ్యమానం స్వరతాభిషేక సలిలైరివాభిరవపుష్పకస్తభక మధుసీకరై వనశ్రియాభిషిచ్యమాన మళినీ నివహని పీయమాన పరిమళేరు ఉపరిత పద చంపక కుడ్మలై స్తప్తశలై ఇవ ధూసరై కుసుమ శరేణ తాజ్య మానమతి బహుళ వనామోదమత్తమధుకర నికర ఝంకారస్పనై ఓంకారాదివ దక్షిణానిలమైవ నిర్ధస్యమానం మదన కల కోకిల కుల కోలాహ లై వసంత జయ శబ్దకలరై ఇవ వశూధూమాకులీక్రియమాణ ప్రభాత చంద్రమవ పాండుతయా పరిగృహీతం నిదాహ గంగా ప్రవాహమివ హసిమాతమాగతంతరంగత అనలం చ నంద విటవమివ మ్లాయనయంతమిన్యమివా దృష్టపూర్వమివాపరితమివ జన్మాంతరమివోపగతం రూపాంతరేణ పరిణతం అవిస్తమివ మహాభూతాధిష్ఠితమివ గ్రహగృహీతం నివోన్మత్తమివ చలిత నివాంధమివ బధిరమివ మూకమివ విలాసయమివ మదనమివ మివ హరాయత చిత్తవృత్తిం పరాకోణిం అధిరూఢం మన్మథావేశ్య అనభిజ్ఞేయ పూర్వాకారాంతం అహం అద్రాక్షం. అప్పుడు కపింజనుడు ఇలా అంటున్నాడు, రాజపుత్రి ఏం చెప్పనమ్మా, సిగ్గుతో ఏం చెప్పలేకపోతున్నా. అడవులలో కందమూలాలు తింటూ శాంతులై ఉండే మునులెక్కడ, ఉపశాంతి ఎరుగక విషయోపభోగలోల కామ కైలాస సంకటం రాగమయం అయిన ఈ ప్రపంచం ఎక్కడ? అంత అసంబద్ధమైన వాటిని కూర్చి దైవం ఏం చేస్తున్నాడో తెలుసా? అప్రయత్నంగానే విధి మనుషులను అపహాస భూవజనులుగా చేసి వేస్తుంది. ఇది నారచీరలకు తగిందా? జడలకు జతపడుతుందా? తపస్సుకు అనుకూలమైందా? ధర్మోపదేశాలకు అనుగుణమైందా? నాకు బోధపట్టండి తల్లి. ఎంత వింత విడంబన ఇది!
తప్పక తప్పదు. ఇంకొక ఉపాయం లేదు, ఇంకొక ప్రతిక్రియ లేదు, ఇంకొక శరణాగతి కనపడదు, ఇంకో గతి కనపడదు. చెప్పకపోతే గొప్ప అనర్థం సంభవించదు. ప్రాణత్యాగం చేసి అయినా మిత్రుని ప్రాణం కాపాడాలి కనుక చెబుతున్నా. నీ ఉండగానే కొండరీకుణ్ణి గట్టిగా మందలించా. అట్లా అని కోపంతో ఆ తాగున పూలు కోయటం మానేసి మరో చోటికి వెళ్ళిపోయా. మీరు వెళ్ళిపోయిన తర్వాత కాసేపు ఒంటరిగా ఉండి అతడేం చేస్తున్నాడు చూద్దామని వెళ్ళి చెట్టు తాటున దాగి చూస్తాను కదా, అతడు లేడు. ఏమిటి, ఒకవేళ ప్రేమ పాశబద్ధుడై పరధ్యానంలో ఆమె వెంట వెళ్ళిపోయాడా, లేక ఆమె వెళ్ళిపోగానే తెలివి వచ్చి మేలుకొని నాకు కనిపించడానికి సిగ్గుపడుతున్నాడా, కోప్పడి నన్ను వదిలిళ్ళాడా, నన్ను వెతుక్కుంటూ మరో చెవిటికి పోయాడా అని వివిధాలుగా అనుకుంటూ కొంతసేపు. కానీ ఒక క్షణం విడిచి ఎరుగని మిత్రుడే పుట్టిన దగ్గర నుంచి అతను తోడకుండా ఒక్క క్షణం కూడా గడపలేదే. గుండె జారిపోయి గల్లంతైపోయిందే. వాడేం చేసుకుంటాడు, సిగ్గుపడి ఎంతకు దిగిస్తాడు. ఇట్లా ఒంటరిగా ఇప్పుడు వదలటం న్యాయం కాదు అని నిశ్చయించు. ఎక్కడ వెతికినా అతడు కనిపించకపోగా మిత్రుడిపైనున్న ప్రేమ మరింత మనసులో దిగులు కలిగించింది. ఏదో అశుభం జరిగిందా అని మనసు అనుమానించింది. చెట్లు, తీగలు, పొదలు, చందన వీధులు, పొదరెండ్లు, సెలయేటి ఇసుక తిప్పలు కలయి వెతుకుతూ వలమంతా తెలిసాను. ఒక తోట సరస్సు దగ్గర నిత్య కుసుమ సమయం, నిత్య మధుకర సమయం, కోకిలమయం, మయూరమయం అనదగిన అతి మనోహరమైన పొదరింటిలో పుండరీకుడు కనపడ్డాడు. ఆ స్థితి ఏమని చెప్పను. అన్ని పనులు వదిలేసి నన్న ఉన్న పుండరీకుడు కుంచెతో గీసినట్లు, రాతితో గంధరించినట్లు, మ్రాణుపడినట్లు, ఊపిరి లేనట్లు, నిద్రిస్తున్నట్టు, యోగ సమాధిలో ఉన్నట్టు కనిపించి నిశ్చలుడే కానీ తన నడబడి నుండి చలించలేదు. ఏకాకిగా ఉన్న మన్మధుడిని ఆవేశించి ఉన్నాడు. అనురక్తడే కానీ తెల్లబడిపోయాడు. శూన్య మనస్కుడైన వాడి మనసులో ప్రియతము రారు. నోరు విప్పకున్నా తన వదనావస్థ చెబుతున్నాడు. శిలాఫలపంకై కూర్చుండిన చావుకు కాళ్ళు దాచుకొని ఉన్నాడు. ముని కదా శపిస్తాడేమో అని భయపడి మన్మధుడు అదృష్టడై అతని బాధ పెడుతున్నాడు. ఒక్క అవయం కదల్చడం లేదు. అవన్నీ మనసులోని మగువ కోసంలోనికి వెళ్ళిపోయాయేమో. ఈ దుస్సహమైన సంతాపాన్ని భరించలేదు. తనలో లీనమైపోయాయేమో. మనసు కళ్ళపళ్ళ గుడికి పొంగగా పారిపోయాయేమో. లోన రాజుకుంటున్న కామాగ్ని ధూమంతో కలిగి మూతలు పడిన కందోయి నుండి రెప్పల సందులలో పడి నిరంతరంగా కన్నీరు కాల్వలు కట్టి పారుతున్నాయి. మనసులో మండుతూ పైకి లేచిన కామాగ్ని శిఖలాగా ఉన్న అధర ప్రభను తోడు చేసుకుని వెలువడుతున్నట్టుగా ఆయన నిట్టూర్పుడు. దరిదాపులకునున్న పూల కేసరాలు గజగద వణికిపోతున్నాయి. ఆయన తన ఎడమ చేతిలో చెక్కిలి చేర్చి ఉన్నాడు. ఆ చేతి గోళ్ల వెలుగుతో నుదురు సందనంతో చేసినట్లుగా కనిపిస్తుంది. అప్పుడప్పుడే కదా ఆయన చెవిలోని పారిజాత కుసుమ మంజరిని తీసి నీకు ఇచ్చాడు. ఆ వాసన మాత్రం ఇంకా ఎంతో ఇంతో ఉన్నందువల్ల తొమ్మిదలు మూగుతున్నాయి ఆయన దగ్గర. వాటి ఝంకారం మదన సంమోహమంతరం జపిస్తున్నట్లుంది. ఆ తేటి సమూహంతో నల్ల కలువను తమాల పల్లవంతో పాటు చెవిలో పెట్టుకున్నట్టున్న ఉత్కంఠతో ఆయన ఒడలెల్లా గగుర్పొడిచాయి ఉన్నది కనుక ప్రతి రోమ కూపంలో గాడిన మన్మథని బాణాలు అంటే గాఢంగా నాటుకొని మన్మథ బాణాలు మొలకలు విరిగి తగులుకొని ఉన్నవా అనిపిస్తున్నాయి. సపుండరీక కుసుమ విదితే మన్మన్వి కేవల మిదమేవ పృచ్ఛామి యదేవ తాద్దంతభ ఆకివ గురుభి
अपदिष्टमधर्मशास्त्रेषु परिमितमुपधर्मानु उपायमुतां मरस्तपसां प्रकारः उत स्वर्गगमार्गोऽयं व्रतरहस्यमिदमुतमोक्षप्राप्तियुक्तिः आहोऽस्ति धन्यो नियमप्रकारः कथमेतद्युक्तं भवतो मनसा विचिन्तयितुं किं पुनराख्यातु वीक्षितुं वा कथयति अप्रबुद्ध युवानीं मन्मदहत एवो अहास्पादा तदानीं यमान आत्मानं नावबुध्यसे मूढो हि मदसेनायाच्यते का वा सुवाग्वा सुखास्यासा जननिन्दिते स्वेवं विधेषु प्राकृतजनबहुमतेषु विषयेषु भवतः सकलु धर्मबुद्ध्या विमलतावनं सिञ्चितकुवलया मतेन निस्त्रियसर समालाति लङ्गुल समालाद् तामालिङ्गिते कृष्णागरुधूमलेखयति कृष्णसर्पमिव भूखते महारत्नमिति ज्वलन्तमङ्गारमभि स्पृशति मृणालमिति दुष्टवारणदन्तम् उसलमु दन्तम् उपसलम् उन्मूलयति मूढो विषयोपभोगेष्वनिष्ठानुबद्ध अनुबिन्दुबन्धिषु यः परिणतविरसेषु सुखबुद्धिनामारोपयति अधितगत विषयत्वोऽसिक संस्माद्योगतैव ज्योतिर्निर्वीर्यमिद ज्ञानमुद्वहसि यतो निवारयसि प्रबलरजः प्रसरकलुषितानि स्रोतांसीवो त्वन्मार्गप्रस्थितानि इन्द्रियाणि अनियमयसि वा क्षुभितं मनः को यमन यङ्गो वा अवानाम् अधैर्यमवलम्ब्य निर्भ्यश्चदान यदुराचार इत्येवं वदत एवमेव वदनमाक्षेप्य प्रतिपक्षान्तराळप्रवृत्तवास्तवेनिकं प्रमृज्य चक्षुः करतलेन पाणौ मावलं यातोचत् सखे किं बहुनोक्तेन सर्वधास्तोऽसि आशीष विषवेग विषमाणामेषां कुसुमचापसायकानां पतितोजन गोचरे मुख मुदिष्यते परवश्च चेन्द्रियाणि सन्ति मनो वा विद्यते यः पश्यति वा शृणोति वा श्रुतमवधारयति वा वो यो वा अशुभमिदमिति विवेक्तुं सखलु उपेतमर्हति अतुल सर्वमेवेद मतिदूरापेदम् अवस्थम्भो ज्ञानं धैर्यं प्रतिसङ्ख्यातमित्य स्तमितै आशामतमितैषा कथा कथमप्येकमपि वा यत्नविधृता तिष्ठन्त्या सवः दूरातीतः कलूपदेशकालः समतिक्रान्तो धैर्यावसरः गतापरिसङ्ख्यानवेद अतितो ज्ञानावष्टस्तम्भसमयः तेन वाण्येवास्मिन् समयेन भवन्तमुपहायो उन्मार्ग प्रवृत्ति निवारणं वा करणीयं स्यान्यस्य वा वचसि यामा स्थातव्यं को वा परस्तत्सोमदेशोमो मे जगः बन्धुः किं करोमि यन्न शक्नोमि निवारयतु मात्मानं नियममेनैव क्षते भवता दुष्टावस्थादगत इदानीम् उपदेशकाः कायवत् प्राणिमितावदश्च कल्पान्तोदित द्वादश दिनकरकरणावतीप्रस्य मदनसन्तापस्य प्रतिक्रियां य मानामिच्छामि तच्चञ्च युवाङ्गानि उत्क्रुध्य त इव हृदयं दृश्यत इव दृष्टिः ज्वलतीव शरीरम् अत्र यत्प्राप्तकालं तत्करोतु भवानिच्च विधाय तूष्णीम् अभवत्
నువ్వు ఇచ్చిన ఏకావళి అభినయ పతాకంలాగా వక్షస్థలంపై వేలుతోంది. దాని కుడి చేత్తో పట్టుకున్నాడు. చేయి సోకిన సాయితో మొలచిన పొలకలలాగా ఉన్నదా ముక్తావళి. చుట్టూరా ఉన్న చెట్ల నుండి పుప్పొడి మదన వశీకరణ తోర్ణంలా ఆయనపై రాలుతోంది. తమ రక్తిని ఆయనకు సంక్రమింప చేస్తున్నట్టుగా దగ్గరలో ఉన్న అశోక పల్లవాలు గాలికి కదలి తాకుతున్నాయి. కురువిరి తేన చినుకలతో కామాభిషేక సలిలంతోలాగా వనలక్ష్మి ఆయనకు అభిషేకం చేస్తోంది. సంపెంగ మొగ్గలు తుమ్మెదలతో పాటు ఆయనపై పడుతూ కాల్చి పొగలెగుతున్న శరశల్యాలతో పాటు మన్మధుడాయన్ను వేధిస్తున్నట్టుగా ఉంది. అటవీ పరిమళం అనంతంగా కొని వస్తూ తొమ్మెదల ఝంకారాల హుంకారాలలాగా ఉండగా మందమారుతం ఆయనను మందలిస్తున్నట్లుగా ఉంది. వసంత జయ జయ ధ్వానాల గండు కోయిల రవడి ఆయన్ను కలగ చేస్తోంది. ఉదయ చంద్రుల్లాగా ఆయన వెలవెలపోతున్నాడు. వేసవిలో గంగా ప్రవాహంలాగా సన్నబడిపోయాడు. లోపల అగ్గిరేగిన చందనపు కొమ్మలా వాడిపోయాడు. మరొకడా అన్నట్టు, అంతకు ముందు చూడని వాడైనట్టు, కొత్తవాడిలాగా ఉన్నట్టు, కొత్త అవతారం పొందిన వాడిలాగా, కొత్త రూపెత్తిన వాళ్ళగా, దెయ్యం పట్టిన వాళ్ళగా, మహాభూతం సోకిన వాళ్ళగా, పిచ్చివాళ్లాగా, మూర్ఛిదుల్లా, అలాగే చీకు పోలికగా, చెవిటిగా, మోగబడినట్లుగా, లీలామాత్రుడైనట్టుగా, కామమయుడుగా, పరధ్యానంగా, మదన ఆవేశం పరాకాష్ట చెందగా, గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఉన్నారు. ఏవముక్తోప్యహీనం ప్రాబోధయం పునః పునః యదా శాస్త్రో ఉపదేశ విశదై సనిదర్శనై శ్రేతిహాసైచ వచోభిసానునయ రసోపగ్రహంచ అభిధీయమానోపి నాకరోత్ కర్ణే తదాహం అచియంతయమతి భూం అగతితకోకం నకశక్యతే నివర్తయితుమితి ఇదానీం నిరర్ధకాః ఖలూపదేశాః తత్ప్రాణపరిరక్షణే వితావదస్య యత్నమాచరామితి కృతం అతిదయితాక్వా తస్మాత్ సరః సరసామృడిమృడాడీక సమృద్ధృత్య కమలినీం పలాశాని శలలవాంగితాని చాడాయ గర్భచూళికా చూళిక కషాయ పరిమళ మనోహరాణి చ కుముదవలయ కమలాని గృహీత్వాగచ్చదస్మిన్నేవలతాగృహ శిలాతలయే శయనం అస్యాకల్పయన్ తత్ర చ సుఖనిషన్నస్య ప్రత్యాసన్నవర్తినాం చందనబిటబినాం మృదూని కిసలయాని నిష్పీడ్యమతేన స్వభావస్వరభిలా సురభిలా తుషార శిశిరేణ రసేన లలాటికాం అకల్పయమాం ఆచరణతలాదంగజ చంచారచ యమభ్యత్య అమభ్యద్ద అభయ్య అర్ఘ్యపాద కోటితవల్కల వవరశీర్ణే వచకరస్ఫుటం ఆకన్నితేన కర్పూరరేణునా స్వేద ప్రతీకార అకరమం పురోనిశీత చంద్రనః ద్రవాద్రవల్కస్య స్వచ్ఛల సలిల స్నికర స్రావిణ కదలీదళేన సవ్యజన క్రియాయాతి వతిష్టం ఏవం చ ముహుర్ముహుర్ అన్యదన్యన్నలినీదళమివ శయనం అకల్పమకరో ముహుచ్చందన చర్చయా చచ్చమార చయోతా ముహుర్ముహుచ్చే స్వేద ప్రతిక్రియాయాం తు సర్వతః కదలీదళేన చాన అనవరతం ఏ జయ సముదయ పూర్ణిమే మనసి చింతానాశి కల్పసాధ్యం నామ భగవతో మనోభువః క్వాయం హరిణ ఇవ వనవాస నిరతః స్వభావముగ్ధో జనః క్వచ వివిధ విలాస సరసరాశి అర్గంధచ్చ
రాజపుత్రీ మహాశ్వేతా సర్వధావసి కించ తస్య దుర్ఘటం దుష్కరం అనాయత్తం అకర్తవ్యం వాయగతిరుప ఉపాదే అస్య నిష్పన్నే యమ వంఝయా విచల్ నాయం కేనాపి ప్రతికూలయితుం శక్యతే కావా గణవాపదేతు శేషు అపగతచేతనాన్యసి సంఘట్టయుదు అలయం అద్యైస్మై రోచతే కుముదిన్య దినకరరానురాగిని భగవతి భవతి కమలిన్యపి శిశికర ద్వేషముజ్యతి దిశాశావాసరేణ సహ విశ్రతామేతి జ్యోత్స్నాప్యంధకారమను వర్తయే ఛాయాపి ప్రదీపాభిముఖ అవతిష్టతే తడిదపి జలదేంధరతాం ప్రవజిరాపి యౌవనేన సంచారిణీ భవతి కిం వా తస్య దుస్సాధ్య పరమేవం విధోయేనా అవగాధ గాంభీర్య సాగర స్తృణలవల ఉపనీతః ప్రతప్తః వేయమవస్థా సర్వదా నిష్పటీకారేయమాపదుపస్థిత కిమిదా నీం కర్తవ్యం కిమాచేష్టితవ్యం కాం దిశం గంతవ్యం కిం శరణకంచ ఉపాయః కః సహాయః కః ప్రకారః కా యుక్తికః సమాస్తమో యేనాస్యాసవః సంధార్యంతే కేన వా కౌశలేన కతమయా వాయుక్త్యా కతరేణ ప్రకారేణ కేన వా స్తంభేన యా ప్రజ్ఞయా కతమేన వా సమాశ్వాసేనేనాయ జీవేదిచ్ఛాచాత్యేన్యేవ చ విషన్న హృదయస్య సంకల్పాః రాదురాసన్ పునశ్చాచింతయం మనకిమయాత్యంత యత నిష్ప్రియతయా నిష్ప్రయోజనయా చింతయా ప్రాణాస్తాదవస్య కేన చిదుపాయేన శుభే పవార క్షణీయాః ఏషా స్వంచల సమాగమ ఏకం అసహాయాశ్చ పరః సంరక్షణోపాయః భాలభాగప్రగల్భతయ అచతో విరుద్ధమనుచిత ఉపనయతముపహాసమివాత్మను వదన వ్యతికరం మన్యమానో నియతమేకోచ్ఛ్వాస అవశేష జీవితోపి నాయంత్యాస్యాః స్వయమభిగమనేన పూరయతి మనోరథమకాలాంతరక్ష మన్యాయ మస్య మదన వికార సతత అతిగర్వితానాం ఉచ్ఛేనాం విపర్యక్షణీయానాం మన్యంతే హృదయసూన్ సాధవః దది ప్రేషణమవకర్తవ్యం అప్యేతదస్మాకం అవశ్యకర్తవ్యాతాం ఆతతిదిం కించానత్ యకించాన్యత్ క్రియతే వా కాన్యాగతి సర్వదా ప్రయామి తస్యాస్తకాశమావేదయామి ఏతామవస్థామిత చింతయిత్వా కదాచిరుత చితముచిత వ్యాపార ప్రవృత్తిమాం విజ్ఞాయ సజ్జానతాజ్ఞా నివారయేదిత్య నివేద్యైవ చ స్మై తత్ప్రదేశాత్ సవ్యాజముత్థాయాగతోహం తదేవ అవస్థితే యదత్రావసర ప్రాప్త ఈదృశజ్ఞానురాగస్య సదృశం ఆత్మదాగమనస్య అనురూపమాత్మనో వా సముచితం తత్ర భవతీత్యభిధాయ కిమయం వక్ష్యతీతి షణ్ముఖాసక్తదృష్టి ఊష్ణీమాసి మన్ముఖాసక్తదృష్టి ఊష్ణీ ఆసీత్. రెప్పవేయకుండా మా నేస్తుడైన పుండరీకుని అవస్థ చూడగా
దుఃఖం ముంచుకొచ్చింది నాకు. గుండె గుబగుబలాడుతున్నట్లుగా ఇలా అనుకున్నా, అబ్బా ఎంత అపహాని వేగం కాది కామం, ఎంత ఆపరాని వేగంగా ఉంది ఈ కామం. ఒక్క క్షణంలో ఇతలా మారిపోయాడేమిటి? ఇంత జ్ఞానరాశి ఇట్లా వ్యర్థమైపోవాలా? చిన్నతనం నుండి ఎంత గంభీరంగా పెరిగాడు, ఒక్క పొరపాటు చేయలేదే, మా అందరికీ ఆదర్శప్రాయుడే. ఇప్పుడు ఇట్లా తెలివి కోల్పోయి తపస్సు మంటగలి గాంభీర్యాన్ని పారద్రోడి కామంతో జయుడైపోయాడే. ప్రాయంతో కాలు జారని వాడు దుర్లభుడు కదా. ఇలా అనుకుంటూ వెళ్ళి అతని పక్కనే అదే బండపై కూర్చొని భుజం మీద చెయ్యేసి కళ్ళు మూసుకునే ఉన్న వాడితో ఇలా అన్నాడు, ఏమిట్రా పుండరీక ఇది? ఎంతసేపు మూసుకొని ఉన్నందుకు కరుచుకుపోయినట్లుగా కను రెప్పలు ఎలాగో తెరచాడు. ఏడు కళ్ళు ఎర్రపడ్డాయి. గుడ్డపై నీరు గిర్ర గిర్ర తిరుగుతుంది. తెల్లటి బట్ట కప్పిన కిందామరలాగా ఉన్న కళ్ళు తెరచి మెల్లమెల్లగా పట్టి చూసి నెట్టి గట్టిగా నెట్టొచ్చి మాటల సిగ్గుతో తల పడుతుండగా, మిత్రమా కపింజల, తెలిసి నన్నిట్లా అడుగుతావెందుకురా అని మాత్రం అనగని. అప్పటికే ఇక మరల్చే అవకాశం లేదని వాడి అవస్థను బట్టే గ్రహించినా, దారి తప్పిన వాణ్ణి ఏ విధంగానైనా దారికి తేవటం ధర్మమని ఇలా అన్నాడు. మిత్రమా పుండరీక, నాకు తెలుసు సరే, నేను ఒక్క మాట అడుగుతాను. ఇది గురూపదేశమా, ధర్మశాస్త్ర సిద్ధమా, ఇదేమైనా పుణ్యార్జన ఉపాయమా, ఇదొక తపస్సా, స్వర్గగమన మార్గమా, రహస్య వ్రతమా, ఇందుతో మోక్షం వస్తుందా, లేక ఇదేమైనా కొత్త రక నియమమా? నవ్వు లాంటిది మనసులో కూడా నువ్వు ఎప్పుడు అనుకోకూడదే. ముందు మందుళ్లాగా మన్మధుడు నవ్వుపాలు చేస్తుండగా తెలుసుకోలేకుండా ఉన్నావేంట్రా? మూఢులనే కామం బాగా ఆయాస పెడుతుందిరా. సాధుజన దూరుడు ప్రాకృతిజన బహుమతాలు అయిన విషయ సుఖాలలో నువ్వు హాయిని ఆశించవచ్చా తమ్ముడు? తెలివిలేని వారే ధర్మమని విశాలతకు నీళ్లు పోస్తారా? రత్నమని నిప్పును పట్టుకుంటారా? తామర తోడని పిచ్చి ఏలుగు కొమ్మును విరుస్తారా? దుఃఖకరమైన విషయవాంఛాలలో సుఖం ఉన్నది అనుకుంటారా? నీకన్నీ తెలుసు కదా. ఈ దుమ్మును ధూళిని ఎందుకు తొలగించి తోడవు? దారి తప్పిన ఇంద్రియాలను ఎందుకు లోపలికి మళ్లించవు? మనసు ఎందుకు కలక తీర్చవు? ఏమిటి మోసం? దీన్ని తొలగించుకొని గుండె దిటవుపరుచుకో తమ్ముడు అని. అది నేనంటూ ఉండగానే నన్ను కారుతున్న కన్నీటి ధార తుడిచి నా మీద ఆనుకొని కొండరీకుడు ఇలా అన్నాడు, అవన్నీ ఎందుకురా? నువ్వు ఆరోగ్యవంతుడవు. పాము విషంలా తలకెక్కే కామ బాణాలు అగ్గం కానివాడు అంటే లోపడని వాడిని తనకు సులభంగా ఇతరులకు ఉపదేశిస్తాడు. కానీ ఇంద్రియాలన్నీ పనిచేస్తూ ఉండి మనస్సు చూడగలి, వినగలి, విన్నది తెలుసుకోగలి, మంచేదో చెడేదో వివేచన చెయ్యగలగున్న వాడికే ఉపదేశించడం న్యాయం. ఇవన్నీ నేనెప్పుడో వదిలిపోయిన గుణాలు. మనోనిగ్రహం, వివేకం, ధైర్యం, ఆధ్యాత్మిక జ్ఞానం ఇదంతా గడిచిపోయిన కథ. నా పట్టుదల లేకనే ఈ ప్రాణాలు ఎలాగూ ఇంకా ఉన్నాయి నా దగ్గర. ఉపదేశ కాలం మించిపోయింది తమ్ముడు. ధైర్య సమయం దాటిపోయిందిరా. ఆధ్యాత్మిక వేళ అతీతమైపోయిందిరా. వివేక కాలం అతిక్రమించిందిరా. నాకు ఈ సమయంలో చెప్పాల్సిన వాళ్ళు నీకంటే ఎవరున్నారా ఆత్మీయులు? నన్ను సరైన మార్గంలో పెట్టగల వాళ్ళు ఇంకెవరున్నారా? నీ మాట కాక నేను ఎవరి మాట వింటానురా? నీకంటే నాకు లోకల్లో ఇంకెవరున్నారా అబ్బాయి?
ఏం చెయ్యమన్నావు? నన్ను నేను నిలుపుకోలేకపోతున్నాను రా. నా అవస్థ కళ్ళారా చూస్తున్నావు కదరా. ఉపదేశించాల్సిన కాలం కాదురా ఇది. ప్రాణాలున్నంత దాకా ఈ ద్వాదశాదిత్యకరణ తీవ్రమైన మదన తాపం కాస్త తగ్గేలా చూడవలసిందనేదాగా నా కోరిక. నా అంగాలు ఉడికిపోతున్నాయిరా, గుండెలు కళకళ పెడుతున్నాయిరా, కళ్ళు మండిపోతున్నాయిరా, నా బొడలు భగభగమంటున్నాయిరా. ఇప్పుడు చేయవలసిందేదో చెయ్యి నాయనా అని పుండరీకుడు మౌనం వహించి, అయినా నేను చెప్పి చూశా, ఎంత చెప్పినా చెవిలో వేసుకోకపోవటం అనిపించింది. అతని మనసు చాలా దూరం వెళ్ళిపోయింది. ఇక తిప్పుకోలేడు. ఈ నీతులు ఇక లాభం లేదు వాడికి. కనీసం మిత్రుడి ప్రాణమైనా రక్షించే ప్రయత్నం చేస్తాను అని నిశ్చయించుకున్నానని అతని మిత్రుడు చెప్తాడు. లేచి కొలనులో దిగి రసవంతాలైన తామరకలు తడితడిగా ఉన్న వాటిని తీసుకో. ఉప్పొడితో చిరుచేదు వాసన గల నల్ల కలువలు, తెల్ల కలువలు కోసుకోవచ్చు. ఆ పొదరింటి రాతి పలక మీద వాటితో పక్క ఏర్పాటు చేసి వాటిపై ఆ పలకపై పడుకోబెట్టా కొండరి. దగ్గరున్న చందనం మొదలైన చెట్ల లేత చివురాకులను పిండి సహజమైన పరిమళం గల ఆ చల్లటి రథంతో నుదుటి మీద పట్టి వేశారు. వడలంతా అంగరాగం పూశారు. దగ్గరున్న చెట్లపై తాటలు లేచిన చోట్ల తేలిన కర్పూరాన్ని తీసి చేతితో నలిపి పొడి చేసి చెమట పట్టకుండా పూశారు. రొమ్ము మీద గంధం పూసి తడిసిన నార చీర మీద అరటాకు మంచి చల్లని నీటితో ముంచి చినుకులు పడుతుండగా విసరా. ఎప్పటికప్పుడు ఆరిపోతున్న తామరాకులను తీసేసి కొత్త వాటితో పడక సిద్ధం చేస్తూ వచ్చా. పదే పదే చందనం పూస్తూ మాటి మాటికి కర్పూరం అద్దుతూ విడవకుండా విసురుతూ కూర్చొని ఇలా అనుకుంటున్నా, ప్రేమ ఉద్వేగానికి అసాధ్యమైంది లేదు కదా. జింకలా ఏ పాపం ఎరగక అడవిలో పెరిగిన ఈ అమాయకుడెక్కడ. వివిధ విలాస రాశి అయిన గంధర్వ రాజకుమార్ మహాశ్వేతయ. లోకంలో దుర్ఘటం అన్నది, ముష్కరం అన్నది, చేయకూడంది ఈ ప్రేమకు లేదు కదా. అందని వాటిలోనైనా ఆంతర్యం ఆకర్షితమవుతుంది కదా. దాన్ని ఆపటం సాధ్యం ఎవరికీ కాదు కదా. అసలు ఆకర్షణ చేతనలోనే కాదు, అచేతనలోనే ఆపరానిది. అంటే స్థావరాల్లో కూడా ఇది ఆపలేము. మరులు తలచుకుంటే కలువను సూర్యుడిపై అనురక్తుణ్ణి చేయగలరు. తారను చందమామతో కూర్చగలరు. రాత్రిని పగటితో చేర్చగలరు. వెన్నెలను చీకటి వెంబడించగలరు. లేదా దీపం ముందు కూర్చోగలరు. మేఘంతో శాశ్వతంగా తిష్ట వేయగలరు. ముసలితనంలో ప్రాయం పొటగమరించగలరు. స్వంత ఇంత సంగసాగర గంభీరుడైన వాడినే ఇలా పూచిక పొల్లలా తేలిక పడేసిన కామానికి కాని పని ఇంకేమైనా ఉందా? ఈ ఆపదను దాట వీల్లేదు. ఇప్పుడేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఎవరిని శరణు వేడాలి? ఎవరు దిక్కు? ఏమిటి మార్గం? ఏది ఉపాయం? వీడి ప్రాణాలు దక్కే దారేది? వీడి బతికే ఉపాయం ఏమిటి? ఇలా మనస్సులో ఎన్నెన్నో తలపులు నాకు మొలకెత్తాయి. కానీ వట్టి తలపోతలతో ప్రయోజనం ఏముంది? మంచో చెడ్డో ఒక మార్గంలో మిత్రుడిని బతికించుకోవాలి. ఆ అమ్మాయితో కలపడం తప్ప ఇంకొక మార్గం లేదు. పిల్లతనం, అమాయకత ఇది తప్పేమో.
నవ్వుతారేమో అన్న జంకు. వీటితో ఇతని ప్రాణాలు పోతున్న స్వయంగా ఆ బాలిక దగ్గరకు పోలేడు వాడు. ఇక ఆగనిచ్చేటట్టు ఈ మరుడు కల్పించటం లేదు. ఎంత నీచమైన మార్గాన్నైనా సరే మిత్రుడిని రక్షించాలి, ప్రాణాలు కాపాడాలి అని సాధువుల తలంపు. కాబట్టి ఎంత గర్హితమైన అంటే లోకం నన్ను ఎంత నిందించినా నేను అతని ప్రాణం కాపాడక తప్పదు. అతని మన్మథావస్థ తగ్గించాలి, ఆమె దగ్గరకు తెల్లి తీరాలి, ఈ అవస్థ నివేదించాలామెకి చెప్పాలి అనుకున్నా. అయ్యో ఇట్లాంటి పని చేయాల్సి వచ్చింది అని సిగ్గుపడుతూనే మనసులో ఉన్నా. ఇప్పుడు కర్తవ్యం ఏమిటో, ఆ అనురాగానికి అనుగుణం ఏమిటో, నా ఆగమనానికి అనురూపమైందేమిటో, మీకు అర్హమైందేదో ఈ విధంగా తాము నిర్ణయించండి అని ఈ విధంగా కపింజల్ వివరించి ఏం చెప్తారు అన్నట్లుగా నా ముఖం చూస్తూ మిన్నకున్నాడు అని సఖి చెప్పింది. మిగతా ఏం జరిగిందో రేపు కపింజలుడు చెప్పిన మాటలు విని అక్కడ జరిగినటువంటి మహాశ్వేత ఆ గాథను చంద్రాపీడుడికి ఏం చెప్పిందో మిగతా విషయాలు రేపు తెలుసుకుందాం.